రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టాస్క్ సీఈఓ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. మండలంలో 144 మంది పేషెంట్లకు ఆపరేషన్లు పూర్తి చేశామని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గత 9 రోజులుగా ప్రజలకు నిర్విరామ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 9 రోజుల పాటు నిర్వహించిన ఈ శిబిరానికి 5,500 మందికి పైగా శిబిరానికి హాజరవగా 3,800 మందికి పైగా ఉచిత కంటి పరీక్షల నిర్వహణ, 2,600కు పైగా ఉచిత కంటి అద్దాల పంపిణీ, 143 మంది కంటి శుక్లాల పేషెంట్లకి ఆపరేషన్లు పూర్తి చేశామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడుగుల మండలం నందు శంకర నేత్రాలయం మరియు ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన 4వ ఐ క్యాంప్ కంటి శుక్లాల శిబిరం ఏమైతే ఉన్నదో 10 రోజుల నుంచి జరిగి ఇవాళ ఆఖరి రోజు లాస్ట్. సో ఈ యొక్క కార్యక్రమానికి గత 10 రోజుల నుంచి మాడుగుల మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా దాదాపు 5,000 మంది పైసలకు ఈ శిబిరాన్ని సందర్శించారు. ఈ శిబిరంలో 4,000 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. ఒక 2,600 మందికి కంటి అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. అట్లానే 143 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క 4వ క్యాంప్ కల్వకుర్తి నియోజకవర్గంలో 22,000 మంది ఇప్పటి వరకు ఈ యొక్క శిబిరాలకి మనకు విచ్చేసినారు. అందులో 16,000 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 11,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. 580 మందికి కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, గత 4 సంవత్సరాల నుంచి ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా, వైద్యం, ఉపాధి అనే అంశాల మీద ఐక్యతా ఫౌండేషన్ విశేషమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది ఇక ముందు వచ్చే సంవత్సరంలో ప్రతి గ్రామానికి ఆ యొక్క సేవలను కూడా మేము తీసుకొని వెళ్తాం. నెక్స్ట్ ఇది క్యాంప్ వచ్చేసి తలకొండపల్లి 2026 జూన్, జూలై అవైలబుల్ బట్టి డేట్లు కూడా త్వరలో ప్రకటిస్తాం. తండ్రికాలు గోటి వెంకటే నా పేరు. మా కొడుకు లేక మంచిగా చేపించాడు ఈ సుఖిరెడ్డి గారు, రాఘవేంద్ర రెడ్డి గారు. మీకు అయితే ధన్యవాదాలు. నాకు మంచిగా నా కొడుకు లేక చేసారు మీరు. సంతోషం. చిరంజీవి శిఖర గల దినస్థానంలో పడుతుంది. గిసోటి పనులు మీరు మంచిగా చేసినా గట్ట చేస్తే మీకు పుణ్యం దక్కుతుంది, మాకు మంచిగా అవుతుంది.